మోహన్ రెడ్డి గారి క్రిమినల్ చరిత్ర అనను కానీ ఇట్లాంటి స్వభావం. ఆ తర్వాత చాలా చాలా హత్యలో కూడా హత్యల వెనుక ఆయన పాత్ర ఉందనే చరిత్ర చెప్తోంది. ఎక్కడ ప్రూవ్ కాకపోవచ్చు. ప్రూవ్ కాకపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. ప్రూవ్ కాకపోవడం, నిరూపితం కాకపోవడానికి ఇప్పుడు పరిటాల రవి గారి హత్య ఉంది. పరిటాల రవి హత్యలో జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉంది అని ఆ ప్రాంతవాసులు ఎవరినైనా చెప్తారు. ఆ ప్రాంతవాసులు కాదు, 2 రాష్ట్రాలు ఎవరినైనా చెప్తారు. కానీ ఆధారాలు లేకపోవడం వల్ల నిరూపితం కాలేదు. కాబట్టి ఆయన నిర్దోషిగానే బయట ఉండిపోయాడు. అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది దీని గురించి. అట్లాంటివి చాలా ఉన్నాయి. పరిటాల రవి హత్య కేసులో నిందితులు ఎవరు లేరు, సాక్షులు ఎవరు లేరు, అందరూ చచ్చిపోయారు. ఒక్కడు కూడా లేడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య వాళ్ళ సొంత చిన్న అన్న. ఆ హత్య ఎవరు చేయించారు అని అంటే అందరూ చెప్తారు. పులివెందుల పూలంగళలో ఎవరిని అడిగినా చెప్తారని అందరూ అంటారు. కానీ సాక్ష్యాలు ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వాలి, దర్యాప్తు జరుగుతుంది కదా. కానీ అందరికీ తెలుసు అది ఎవరు చేయించారు, ఎవరు చేశారు. ఇదంతా ఓపెన్ సీక్రెట్, అందరూ మాట్లాడుకుంటున్నదే. కానీ దాన్ని మనం ఆధారాలు లేవు కాబట్టి అధికారికంగా చెప్పలేము ఆయన ఉన్నాడని. ఇప్పుడు వరకు ఉన్నది అవినాష్ వరకు వచ్చి ఆగింది. అది నెక్స్ట్ లెవెల్లో ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక అంశం. సో ఇలాంటివన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తే ఆయన గతంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశాడు, వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేది ఒక పెద్ద స్కామ్. అది ఎస్టాబ్లిష్ అయ్యింది. మొన్న కూడా 830 కోట్లు ఎంతో అటాచ్మెంట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ. సో ఈ సూట్ కేసుల కంపెనీలు, ఆర్థిక అక్రమాలు, ఆర్థిక నేరాలు, ఇటువంటి వాటిలో బాగా సిద్ధహస్తుడు. సూట్ కేస్ కంపెనీలు క్రియేట్ చేయడం కానీ, అఫ్కోర్స్ ఈయనతో పాటు ఆయన సలహాదారు అనాలో, సహచరుడు అనాలో, ఏమనాలో, A1 ఈయనైతే A2గా ఉంటాడు. వెన్నంటే ఈ కంపెనీలు తెరవడం, కంపెనీలు మూయడం, ఆర్థిక నేరాలు ఎలా చేయాలి, ఇటు నుంచి డబ్బులు అటు నుంచి ఎలా తీసుకురావాలి, అటు నుంచి డబ్బులు ఇటు నుంచి ఎలా తీసుకురావాలి, మనీ లాండరింగ్ ఏంటి, కిడ్ బ్రోకర్ పరిచయం చేసింది తెలుగు ప్రజలకు ఈ మహానుభావులే. అంతకుముందు తెలుసు, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్కి తెలుసు. కానీ కామన్ మనిషికి కూడా కిడ్ బ్రోకర్ అనే పదం తెలిసిపోయేలాగా చేసింది ఈ గొప్ప చరిత్ర ఉన్నవాళ్ళ జగన్మోహన్ రెడ్డి అండ్ విజయసాయి రెడ్డి. సో వీళ్ళు అన్ని వేల కోట్ల రూపాయలు, చివరికి 43,000 కోట్లు ఏదో నిగ్గు తేల్చింది అప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ. వాటిల్లో మెల్లమెల్లగా అటాచ్మెంట్లు అవుతూ ఉన్నాయి. ఆయన మాత్రం బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇంత చరిత్ర ఉన్న వ్యక్తి ఈ సమాజం కానీ, ఈ దర్యాప్తు సంస్థలు కానీ, న్యాయ వ్యవస్థలు కానీ వీళ్ళని ఈయనని పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డిని కనుక ఎక్కడో చోట నిలువరించి ఉంటే ఈ నేరాలు అనేవి, ఆర్థిక నేరాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, ఎక్కడో చోట వీడికి కనీసం ఫుల్ స్టాప్ పడి ఉండేదేమో అనిపిస్తుంది. ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే లిక్కర్ స్కామ్ జరిగిన తీరు చూస్తూ ఉంటే, లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళు చెప్తున్న అంశాలు చూస్తూ ఉంటే, సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వాళ్ళు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తున్న కన్ఫెషన్ స్టేట్మెంట్స్, వాంగ్మూలాలు ఇస్తున్న ప్రకారం వాళ్ళ రిమాండ్ రిపోర్ట్స్లో చేస్తున్న పాయింట్స్ అన్ని చూస్తుంటే మై గాడ్, వారెవ్వా జగన్, వాటే బ్యూటీ అంటాం కదా, వాటే లూటీ. ఇంత అద్భుతంగా లూటీ చేయొచ్చు అని ఎంత 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 స్కెచ్ అంటే, ఎంత పకడ్బందీగా అంటే, ఎవరో మాట్లాడతారు ఈ డిస్టిలరీస్ వాళ్ళతోనూ వీళ్ళతో. వాళ్ళు లిక్కర్ సప్లై చేస్తారు. వాళ్ళు 20% కమిషన్ ఇచ్చిన వాడి బ్రాండ్సే షాపుల్లో పెడతారు. ఇది ఫిక్స్. వాళ్ళు డబ్బులు ఒక ఐదుగురిని పెట్టుకున్నాడు ఈయన. ఎవరో 5 అంటే ఇది ఓపెన్ అయిపోయింది. అరెస్ట్ చేస్తున్నారు కదా. ఎవరో 5 అంటే వాళ్ళ పెదనాన్న కొడుకు జార్జి రెడ్డి కొడుకు అనిల్ రెడ్డి, బాలాజీ, వైఎస్ అనిల్ రెడ్డి, బాలాజీ అనే వ్యక్తి, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి గారి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి. ఈ ఎవరైతే బ్రాండ్స్ మాట్లాడతారో, బ్రాండ్స్ అమ్ముకుంటారో, లిక్కర్ బ్రాండ్స్, డిస్టిలరీస్ వాళ్ళు రాజు కసిరెడ్డి అనే అతనికి డబ్బులు పంపిస్తారు. ఆ డబ్బుని రాజు కసిరెడ్డి నుంచి ఇప్పుడు నేను చదివిన పేర్లకి తలా కాసిని పంపిస్తారు. మొత్తం ఒక చోటకు పంపకూడదు. ఇప్పుడు చెప్తారు, పెద్దలు చెప్తారు కదా, కోడిగుడ్లన్నీ గంపలో పెట్టకరా, అన్నీ పగిలిపోతాయి కింద పడితే. అందుకని అక్కడ 4 గుడ్లు, అక్కడ 4 గుడ్లు పెడతారనమాట. వీళ్ళు ఏం చేస్తారు, వీటన్నిటిని మెల్లగా జగన్మోహన్ రెడ్డి కంపెనీకి రూట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఏ రూపంలో రూట్ చేశారు,
అనేది అదొక ఆసక్తికరమైన అంశం. అది మెల్లమెల్లగా బయటకు వస్తుంది. అది కూడా దగ్గరకు వచ్చేసింది. సో వీళ్ళని డిస్టిలరీస్ కంపెనీస్తో మాట్లాడి రేట్స్ ఫిక్స్ చేసి 12% ఉన్న కమిషన్ని 20% పెంచి వీళ్ళే 12% ఫిక్స్ చేశారు. వీళ్ళు పోటీ పడుతున్నారు ఎట్లాగో లాభాల కోసం అని చెప్పి దాన్ని 20% చేసి 20% కమిషన్ వసూలు చేసి అవి ఈ 4 వ్యక్తుల ద్వారా జగన్మోహన్ రెడ్డికి పంపించడం అనేది ఈ ప్లాన్ మొత్తం స్కెచ్ అనమాట. ఎంత 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 పగడ్బందీ స్కెచ్ చూడండి. సరిగ్గా కనుక దర్యాప్తు జరగకపోతే ఈ 4తోనే ఆగిపోద్ది. 4 బుక్ అయిపోతారు. పరిటాల రవి హత్య కేసులో, లేకపోతే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎక్కడ ఆగిపోయింది కేసు అంటే అవినాష్ రెడ్డి దగ్గర వరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు కూడా సరిగ్గా జరగకపోతే మిథున్ రెడ్డి వరకు వచ్చి ఆగిపోద్ది, లేకపోతే అనిల్ రెడ్డి దగ్గర వచ్చి ఆగిపోద్ది. జగన్మోహన్ రెడ్డి టచ్ చేయదు. కానీ ఇప్పుడు దొరికిన వాళ్ళు చెప్పేశారు ఆల్రెడీ. రాజకేశరెడ్డి చెప్పాడు, అతని అనుచరుడు, అతని అనుచరుడు చాణక్య అనే అతను చెప్పాడు. నిన్న అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఇంచుమించు అదే చెప్పినట్టు చెప్పాడు. అదే పాయింట్ చెప్పాడు. ఏమని? అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని. అంటే ఈ డబ్బంతా కూడా ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్గా చేరేది జగన్మోహన్ రెడ్డికి అనేది చాలా క్లియర్గా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మరి ఇప్పుడు దర్యాప్తు ఎవరు డోర్ కొట్టబోతోంది? సిట్ ఎవరు డోర్ కొట్టాలి? జగన్మోహన్ రెడ్డి డోర్ కొట్టాలి. అందుకు సంబంధించిన పగడ్బందీగా సాక్ష్యాలు అవి తయారు చేస్తున్నారేమో సిట్ వాళ్ళు. ఓకే, దాన్ని మనం చేయండి అని మనం అనడానికి లేదు కదా. వాళ్ళు ఒక మాజీ ముఖ్యమంత్రి, తర్వాత ప్రస్తుతం శాసనసభ్యుడు ఉన్నాడు ఆ స్థాయిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా అందుకు సంబంధించి కేసుని కొంచెం పకడ్బందీగానే చేయాల్సి ఉంటుంది. ఏదో జగన్మోహన్ రెడ్డి కనుక అర్ధరాత్రి 3 వచ్చింది కదా అని హడావుడిగా కేసు కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి వేసుకొచ్చేయమంటే ఆయన చెప్తే ఈయన పోలీస్ అధికారులు వేసుకొచ్చేసి అట్లా ఉండదు కదా. ఇది ఒక పద్ధతి గల